ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. ఓకే, మనం ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మెంటర్షిప్ బ్యాచ్ కోసం అని చెప్పేసి ఒక హై స్టాండర్డ్ క్వశ్చన్స్ కంటెంట్ రెడీ చేశాను. అయితే ఆ కంటెంట్లో కొంత భాగం అంటే కొన్ని సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ డేటా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ఆ డేటా ఏంటి, అందులో ఉన్న కంటెంట్ ఏంటి, మీకు ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఇందులో ఈ వీడియోలో వచ్చేసరికి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కొద్దిగా డేటాని కోర్సుగా మార్చాము. అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొద్దిగా డేటాని కోర్సుగా మార్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో సెకండ్ పేపర్ అనేది కొద్దిగా భయంగా ఉంటుంది. కారణం ఎక్కువ డైనమిక్ గా సిలబస్ ఉంది కాబట్టి కదా. సో మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, జనరల్ గా మనకి అవైలబుల్గా ఉన్న సోర్సెస్ చదువుతున్నాం, బాగానే ఉంటుంది. కానీ వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలంటే అడిషనల్ సోర్స్ ఇంపార్టెంట్ కదా. సో కాకపోతే అడిషనల్ సోర్స్ అంటే ఏముంది, అసలు క్లారిటీగా చెప్పాలంటే తెలుగు మీడియంకి వచ్చేసరికి ఏముంది అడిషనల్ సోర్స్, సరిగ్గా లేదు. పోనీ ఇంగ్లీష్ మీడియం అడిషనల్ సోర్స్ అవుదామంటే అది కొద్దిగా అర్థమవుతుంది. ఇంకొకటి యూపీఎస్సీ ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి. యూపీఎస్సీలో ఏమవుతుందంటే ఆర్టికల్స్లో స్టాక్ కంటెంట్ ఉండదు, డైరెక్ట్గా అనాలిసిస్ మాత్రం ఉంటుంది. కాబట్టి మనకి గ్రూప్ 2 అనగానే స్టాక్ కంటెంట్ కదా, అది మిస్ అవుతుంది ఈ యొక్క మెటీరియల్స్లో. కానీ ఎగ్జామ్ పేపర్లో మనం చూస్తే ఇటీవల తెలంగాణ జరిగిన గ్రూప్ 2 గ్రూప్ 3లో కానీ, ఇటు రేపు ఉదయం జరగబోతున్న గతంలో జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ అసలు మనం ఏదో చదువుతాము, కానీ సగం క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు చూడనివి ఎప్పుడు విననివి టచ్ అవుతూ ఉంటాయి. ఇలా ఎలా పాసిబుల్? అసలు మనమా మార్కెట్లో ఉన్న వాళ్ళు ఏం చెబుతారంటే, నా బుక్ చదివితే చాలు 100% మార్కులు వస్తాయంటారు. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తేనేమో ఎగ్జామ్ హాల్లో కనిపించవు, ఏం అర్థం కావడం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, మన దగ్గర ఎప్పటి నుంచో మెంటర్షిప్ బ్యాచ్ రన్ అవుతుంది ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇప్పటికే సుమారుగా 32 టెస్ట్ల వరకు కండక్ట్ చేశాను. అయితే 32 టెస్టులు అన్నీ కాదు, కానీ అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి లేటెస్ట్గా కంప్లీట్ అయింది కోర్స్ అనేది. అది మన యాప్లో అందుబాటులో ఉంచానమాట. మొత్తం 10 పేపర్లుగా మార్చాను, 10 ఎగ్జామ్ పేపర్స్గా ఎగ్జామ్స్గా. ఆ 10 టెస్టులు కూడా మన యాప్లో ఉంచాను. అసలు ఈ 10 టెస్టులు ఎందుకు రాయాలి, అందులో ఏమైనా ఉందా, వాల్యూ ఎడిషన్కి ఉపయోగపడుతుందా లేదు తెలుసుకుందాం. మీరు సరిగ్గా చూస్తే 10 టెస్టుల్లో మీరు ప్రతి టెస్ట్, ఫస్ట్ టెస్ట్ చూస్తే ఎనర్జీ సెక్టర్కి పెట్టాం మనం. రెండవ టెస్ట్ చూసినట్లయితే ఎకాలజీ ఎకో సిస్టమ్ పెట్టాం. మూడవ టెస్ట్ వచ్చేసరికి బయోడైవర్సిటీ కండక్ట్ చేసాం. 4వ టెస్ట్ వచ్చేసరికి ఇందులో మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కవర్ చేసాం. 5వ టెస్ట్ బయోటెక్నాలజీ, వాటితో పాటు పొల్యూషన్స్ కవర్ చేసాం. 6వ టెస్ట్ వచ్చేసరికి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ కవర్ చేసాం. అలాగే ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ కవర్ చేసాం. 7వ టెస్ట్ హెల్త్ ఇష్యూస్ కవర్ చేసాం. 8వ టెస్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ కవర్ చేస్తాం. 9వ టెస్ట్ వచ్చేసరికినేమో మనం ఇక్కడ అంటే స్పేస్ టెక్నాలజీ కవర్ చేస్తాం. 10వ టెస్ట్ మిగిలిన టాపిక్స్ కవర్ చేస్తాం ఫస్ట్ యూనిట్లో. ఇలా 10 టెస్టులు అయితే కండక్ట్ చేస్తాం. ఈ 10 టెస్టుల్లో క్వశ్చన్స్ మీరు చూస్తే ప్రతి టెస్ట్ 75 మార్క్స్ ఉంటే 75 మార్క్స్ ఇది మీరు టెస్ట్ సిరీస్గా భావించే బదులు వాల్యూ ఎడిషన్గా భావిస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మీకు ప్రతి టెస్ట్ కన్ఫామ్గా మీకు ఇంతవరకు ఒక విషయం మీద ఎంత నాలెడ్జ్ ఉందో దానికి 50% ఎడిషనల్ నాలెడ్జ్ ఇస్తే తప్ప నాలెడ్జ్ తీసుకుపోదు. ఎలా అంటారా, సపోజ్ మీరు ఇందులో ఏదో ఒక టెస్ట్ రాసిన తర్వాత వీడియోస్ కూడా అప్లోడ్ చేసే ఉన్నాయి. వీడియో ఓపెన్ చేయగానే ఒక్కొక్కటి 4 hours 3 hours వరకు ఉంది అప్రాక్సిమేట్, ఒక్కొక్క 75 క్వశ్చన్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్. మీరు అది వింటున్నప్పుడు టెస్ట్ పేపర్ ఎలాగో అక్కడ అవైలబుల్గా ఉంది, మీరు చూస్తారు కదా క్వశ్చన్స్ అనేవి. ఆ క్వశ్చన్ చూసిన తర్వాత మీరు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ వింటే మీరు కన్ఫామ్గా మీకు ఒక విషయం మీద ఎంత నాలెడ్జ్ ఇప్పటి వరకు ఉందో అది పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంకొకటి, ఒకేసారి ఒక లెసన్ మొత్తం రీడింగ్ అయిపోద్ది, అంటే రివిజన్ అయిపోతుంది ఒక టెస్ట్ వలన. ఒక టెస్ట్ వలన అవుతుంది, ఎక్స్ప్లెనేషన్ వల్ల అవుతుంది. అంటే ఇందులో ఎక్స్ప్లెనేషన్ చాలా 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 ఇంపార్టెంట్, చాలా హై స్టాండర్డ్ ఎక్స్ప్లెనేషన్. మీరు చూస్తే మీరు ఒకవేళ బాగా అంటే చదివిన వ్యక్తులు అనుకుందాం, ఒక టెస్ట్ రాసి ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకే, ఒక టాపిక్లో ఎంత వైడ్ నాలెడ్జ్ ఉందా, ఒక్కసారి రివిజన్ మొత్తం అయిపోయింది కదని ఫీలింగ్ రాకపోతే అడగండి. అంటే ఈ టెస్ట్ ఏదో ఫార్మాలిటీకి 4 క్వశ్చన్స్ పక్క పుస్తకం నుంచి కాపీ చేసో, 10 క్వశ్చన్స్ యూపీఎస్సీ క్వశ్చన్స్ కాపీ చేసో, లేకపోతే ఒక 5 క్వశ్చన్స్ వేరే టెస్ట్ సిరీస్ కాపీ చేసినా రాసిన కావు. ప్రతి టెస్ట్లో
ప్రతి క్వశ్చన్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఒక క్వశ్చన్కి 10-15 నిమిషాలు స్పెండ్ చేసి రాసాం. చాలా టైం తీసుకున్నాం. మీ ఎవరికి తెలియకపోవచ్చు, మన మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళు నేను చూపిస్తుంటే పేపర్స్ కూడా హార్డ్ కాపీస్ వాళ్ళు తెలిసింది. కాబట్టి టెస్ట్ అనేది మీకు ఈ యొక్క SNT 10 టెస్టులు 100కి 100% మీకు యూజ్ఫుల్ అవుతాయి కన్ఫామ్గా. అంటే ఉపయోగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో. మరి తర్వాత ఎగ్జామ్ అయిపోయిన గ్రూప్ 2 ప్రిలిమ్స్లు అయినట్టు మాకు ఈ విషయం ముందు తెలియదు, వచ్చేవాళ్ళం వినేవాళ్ళం లేకపోతే టెస్టులు రాసేవాళ్ళం, ఈ కబుర్లన్నీ చెప్పకుండా మీకు పాసిబుల్ అయితే ఉపయోగించుకోండి. ఈ టెస్ట్ సిరీస్ వలన మీకు వాల్యూ ఎడిషన్ అవుతుంది తప్ప ఎక్కడ లాస్ అయితే రాదు. కంటెంట్ అనేది ముఖ్యంగా ఒకేసారి 10 టెస్టుల వలన టోటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం రివిజన్ అయిపోతుంది. అంతకు మించి ఎక్కువ కంటెంట్ తెలుస్తుంది. ఇది మీకు ఈ యొక్క 10 టెస్టుల బెనిఫిట్. మనీ అంటారా, 299 పెట్టాం. నేను చెప్పండి ఉన్నవే 65 రోజులు. ఈ 65 రోజుల్లో 299 రూపీస్ మనీ కోసం ఆలోచిస్తామా, లేకపోతే వాల్యూ ఎడిషన్ ద్వారా ఒకవేళ అందరికీ SNT 35-30 వరకు వస్తుంది, మనకు ఒక 5-10 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినా కూడా ఫెచ్చింగే కదా జాబ్ రావచ్చు రాకపోవచ్చు, మారిపోద్ది కదా మొత్తం ఈక్వేషన్ అనేది. అంత ఇంపార్టెంట్ ఈ టెస్ట్లు అనేవి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్లు అయితే ఉపయోగించుకోండి. సో ఇంతవరకు మన ఈ కోర్స్ గురించి మాట్లాడాం. ఇందులో రెండో కోర్స్ ఉందన్నమాట. అదేంటంటే ఇది ఇంకా రెడీ అవ్వలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ డైరెక్ట్గా మన యాప్లో ఉంది, భారతీయ స్టడీ సర్కిల్ యాప్లో డౌన్లోడ్ చేసుకుని మీకు వస్తుంది. పెద్ద లాస్ అయితే ఉండదు, కానీ బెనిఫిట్ అయితే చాలా ఉంటుంది అనమాట. సో ఇది పక్కన పెడితే రెండవది ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీరు చూస్తే తెలంగాణ గ్రూప్ 3 గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా న్యూమరికల్ వాల్యూస్ చాలా ఇచ్చేసారు. బడ్జెట్ మీద, సర్వే మీద, కరెంట్ ఎకానమీ మీద ఎక్కువ న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చేస్తారు. ఎక్కువ ఆర్డర్ అడిగారు అనమాట. అసెండింగ్, డిసెండింగ్ అన్ని ఇలాగే ఉన్న క్వశ్చన్ పేపర్ అంతా కూడా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు ఇప్పుడు కూడా రేపు ఉదయం ఎకానమీ సబ్జెక్ట్ పేపర్లో 75 క్వశ్చన్స్లో ఎక్కువ న్యూమరికల్ వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి న్యూమరికల్ వాల్యూస్ అనేది ఎక్కడెక్కడో ఒకవేళ వ్యవసాయ రంగంలో ఒక 4 పాయింట్లు, పారిశ్రామిక రంగం 4 పాయింట్లు చదివితే వాడు కంపేర్ చేస్తున్నాడు న్యూమరికల్ వాల్యూస్. వాటిని మీరు కవర్ చేయలేకపోవచ్చు. ఇంకొకటి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు సగం తెలుస్తుంది, సగం పోద్ది, 50-50 ఛాన్స్ ఉంటుంది. సో చాలా ప్రమాదకరం. కాబట్టి నేను ఏం చేస్తానంటే మన మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళ కోసం అని చెప్పేసి కరెంట్ ఎకానమీ, అలాగే బడ్జెట్, అలాగే సర్వే, ఈ 3 అంశాల్లో ఇంపార్టెంట్ డేటా అంతా ఒక చోటే చూపిస్తాను. వాటిని ఎలా చదవాలి, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, ఇందులో ఏది గుర్తు పెట్టుకోవాలి, ఏది వదిలేయాలి, ఎలిమినేషన్ ఎలా చేయాలి అని డిస్కషన్ వీడియో క్లాసెస్ అనేవి ఈ మంత్ 20-21లో రన్ అవుతున్నాయి. అయితే మీరు క్లాస్లో రావాల్సిన పని లేదు. 22వ తారీఖు ఈవినింగ్ కల్లా మీకు ఈ యొక్క కరెంట్ ఎకానమీ, అలాగే ఇండియన్ ఎకానమీ బడ్జెట్ ఒక ఆర్డర్ వైజ్ నీట్గా, సర్వే కూడా ఆర్డర్ వైజ్, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఇండివిజువల్ పార్ట్స్ చాలా సింప్లిఫై. మన యూట్యూబ్ ఛానల్లో స్పేస్ టెక్నాలజీ ఎంత సింప్లిఫై చేశానో అంతకంటే కేక్ వాక్లా ఉంటుంది అనమాట. బడ్జెట్, సర్వే, కరెంట్ ఎకానమీ అనేది అంత సింప్లిఫై చేసి మీకు జస్ట్ ఆ కరెంట్, బడ్జెట్, సర్వే అండ్ కరెంట్ ఎకానమీ వల్ల మీకు యావరేజ్గా ఒక 15 మార్కులు, 75లో ఇండియన్ ఎకానమీలో ఒక 45-50 మార్క్స్ ఉంటే 15 మార్కులు కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మినిమం. మ్యాక్సిమం టైం బాగుంటే 10 రావచ్చు. మరి 15 మార్కుల కోసం మీరు ఒక డే స్పెండ్ చేస్తే వచ్చి పాకెట్లో పడతాయి. మరి మీకు కావాలనుకుంటే ఆ కోర్స్ అనేది మన యాప్లో డిసెంబర్ 22, 2024 ఈవినింగ్ కల్ అందుబాటులో ఉంటుంది. సో కోర్స్ మనీ కూడా 249 ఉంది. ఓపెన్ చేసుకుని ఒక్కసారి వినేయండి, పర్ఫెక్ట్గా మైండ్కి ఎక్కేస్తే స్పేస్ టెక్నాలజీలో ఒక పని అయిపోతుంది మనకు పర్ఫెక్ట్గా. భయం పోతుంది ఎకానమీ మీద. ఇవన్నీ వాల్యూ ఎడిషన్సే. కాంపిటీషన్లో తట్టుకోవాలనుకుంటే ప్రతి 5 మార్కులు చాలా ఇంపార్టెంట్ కదా. మీకు ఇక్కడ ఏకంగా SNT ద్వారా వాల్యూ ఎడిషన్ 10 టెస్టులు సిలబస్ మొత్తం రివిజన్ అయిపోద్దని చెబుతున్నాం. ఇంకొక టెస్ట్ రాసి ట్రై చేయండి. మీకు ఎంతవరకు ఎంత వచ్చో అందులో 50-100% ఎక్కువ కంటెంట్ ఉంటుంది తప్ప తక్కువ కంటెంట్ అయితే అస్సలు ఉండదు. సో మరి అంత మంచి టెస్టులు పోగొట్టుకొని రేపు ఉదయము నేనంటే మా మెంటర్షిప్ బ్యాచ్లో ఎవరికో జాబులు మంచి వచ్చినాయంటే నాకు రాలేదని చెప్పి ఇంట్లో కూర్చొని ఫీల్ అయ్యే బదులు ఒకసారి తీసుకొని ట్రై చేయొచ్చు కదా. అలాగే ఇది ఇంకా మంచి కోర్స్. ఎందుకని ఒకేసారి కరెంట్ ఇష్యూస్ మొత్తం ఒకేసారి అయిపోతుంది. అది కూడా అలా లిబరల్ చేసి ఏది అవసరమో అంతే ప్రింటెడ్ బుక్ లాగా కట్టలు ప్రింట్ చేసేసి సగం డేటా లేకుండా ఉపయోగపడేది లేకుండా ఉపయోగపడినటువంటి UPSC ఆర్టికల్స్ ఏం ప్రింట్ చేయడంలే. స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2కి అన్ని స్టాక్ బిట్సే వస్తాయి. స్టాక్ కరెంట్ ఇష్యూస్లో స్టాక్ ఇష్యూస్నే మ్యాటర్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఉపయోగించుకోండి, చాలా బెనిఫిట్ అనమాట. 22 నుంచి కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఈవినింగ్ నుంచి ముందే చెప్పేస్తున్నాను. ఓకే.
ఓకేనా? మరి మీకు ఈ రెండు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కొంతమందికి చాలా బెనిఫిట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి అనేది కాళ్ళకి తగిలినా కూడా కొంతమంది ఉపయోగించుకోలేరు, తన్నేసిపోతారు. కొంతమంది మాత్రం దాన్ని గుర్తుపట్టుకొని అబ్జర్వ్ చేసి తీసుకుపోతారు మంచిని వాళ్ళ వెనకమాల. అది ఒక్కొక్కసారి మంచి చేస్తుంది. సో నేను అనుకుంటుంది ఏంటంటే ఈ రెండు కోర్సులు కూడా మీకు బెనిఫిట్ తప్ప లాస్ అయితే ఉండవని నేను భావిస్తున్నాను. మీరు కూడా తర్వాత భావిస్తారు, ఒకసారి ట్రై చేసినా మీరు భావిస్తారు. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇటువంటి ఏమైనా మీకు ఉపయోగపడే వాల్యూ ఎడిసిన కోర్సెస్ ఏమైనా ఉంటే కావాలనుకుంటే మాత్రం ఒకసారి మన యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతే ఎప్పటికప్పుడు అక్కడ అప్డేట్స్ ఇస్తానమాట. ఇటువంటి కోర్సెస్ ఏమైనా ఉంటే మీరు ఉపయోగించుకోవచ్చు కదా. ఎగ్జామ్కి ఇంకా 60 రోజులు టైం ఉంది. కొన్ని షార్ట్ కోర్సెస్ ఉంటాయి, అవి ఒకవేళ 1 డే పాటు ట్రై చేసి ఒక్కొక్కసారి 20 మార్కులు వచ్చేస్తాయి షార్ట్ కోర్స్ వలన. అందులో ఎకానమీ ఒకటి ఉంది, ఎస్ఎన్టీ ఉంది. సో ఇటువంటి చాలా రాబోతున్నాయి కాబట్టి అందరూ ఉపయోగించుకోండి. ఓకేనా? ట్రై చేయండి. మరి వచ్చి మీరు కూడా మన భారత స్టడీ సర్కిల్ ఇన్స్టిట్యూట్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఓకే, మరి కలుద్దాం. థ్యాంక్ యూ.